Dear students and parents, this is Veeraju. మీకు ఎంసెట్ సంబంధించి ఏపీ ఎఫ్సెట్ సంబంధించి మనకి అప్డేట్స్ అన్నవి ఎప్పటికప్పుడు ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మీకు ప్రెజెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఇందులో ఈరోజు నేను చెప్పే టాపిక్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన పేపర్ మార్క్స్ ఎలాగా తెలుసుకోవాలి, ఆ మార్క్స్కి ర్యాంక్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ మీరు రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ప్లస్ తర్వాత కౌన్సిలింగ్ అంటే రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్కి ఏ రికార్డ్స్ మీ దగ్గర మీకు రెడీగా పెట్టుకోవాలి అనేది మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్ అని ఉంది. ఏపీ వెబ్సైట్లోకి వెళ్తే ఏపీ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రెండు ఇచ్చినట్టయితే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రాశారో ఆ క్వశ్చన్ పేపర్ అన్నది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మీకు ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్లో మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు, దాని రైట్ ఆన్సర్ ఏంటి అన్నది మీకు క్లియర్గా ఉంటుంది. 160 బిట్స్కి కూడా మీరు ఏదైతే ఆన్లైన్లో రాస్తారో అదే పేపర్ మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆల్రెడీ చాలామంది తెలిసి ఉన్నారు. మరి క్వాలిఫై మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము అన్నది చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓకే, కేటగిరీ వైజ్ అండ్ మనకి కేటగిరీ బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ అయితే 25% మార్క్స్ రావాలి 160కి. 160కి 25% మార్క్స్ అంటే 40 మార్క్స్, మినిమం 40 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. మినిమం 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ర్యాంక్ రాకపోతే కనుక, అంటే 40 మార్క్స్ బిలో వస్తే కనుక మీకు ర్యాంక్ ఇవ్వడం జరగదు. ర్యాంక్ ఇవ్వకపోతే మాత్రం మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే నో మినిమం క్వాలిఫై మార్క్స్, అలాగే కనీసం వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం 45 ఉంటుంది అనుకుంటున్నాను. బీసీ స్టూడెంట్స్ అయితే, ఓబీసీ స్టూడెంట్స్ అయితే 25% అంటే 40 మార్క్స్ రావాలి. ఓసీ స్టూడెంట్స్ అయితే 45 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే నో క్వాలిఫై మార్క్స్, అంటే ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ రావడం జరుగుతుంది. కేవలం ఇందులో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసిన తర్వాత అందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ర్యాంక్ రాకపోతే మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉండదు మీకు కౌన్సిలింగ్లో. మరి ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి ఉంటుంది, ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి ఉండదు అనేది కొంచెం మందికి డౌట్స్ ఉన్నాయి. కేవలం ర్యాంక్ వచ్చి మీరు కాలేజీ లిస్ట్ పెట్టుకున్న తర్వాత ఏ కాలేజీలో సీట్ వస్తేనే, ఏదైనా కాలేజీలో సీట్ వస్తేనే అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఫీజు రింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. మీరు కాలేజీకి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అయితే వసతి దీవెన 20,000 దాకా రావడం జరిగింది. అలాంటి ఏ అవకాశాలు రావాలన్నా కంపల్సరీ ఇక్కడ రావాలంటే ర్యాంక్ రావాలి. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు కాలేజీలో సీట్ పెట్టుకున్న తర్వాత ఆ సీట్లో మీకు ఖచ్చితంగా కాలేజీలో సీట్ రావాలి. ఆ సీట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఫీజు రింబర్స్మెంట్ అవన్నీ కూడా మీకు అమలు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ బ్యాక్లాగ్స్ రాస్తున్నామండి, సప్లిమెంటరీ రాస్తున్నాము, అలాగే ఎంసెట్లో మంచి మార్క్స్ వచ్చాయి, మీకు క్వాలిఫై అవుతాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఎంసెట్ మీకు మ్యాక్సిమం ఎంసెట్ కౌన్సిలింగ్ అన్నది ఇంటర్మీడియట్ బ్యాక్లాగ్స్ అంటే సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయినప్పటికీ అప్పటికి ఇంకా మీ మార్క్ లిస్ట్లో గట్రా సర్టిఫికేట్లు రానప్పటికీ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే డిగ్రీకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజీ సీట్ కాకపోతే డిగ్రీకి వెళ్తారు. ఓకే, ఇక్కడ మనకి రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం రెస్పాన్స్ షీట్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ రెస్పాన్స్ షీట్ ఆల్రెడీ కీ అబ్జెక్షన్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ రెస్పాన్స్ మీ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ అన్నాడు కదా. ఒకవేళ మీరు ఆన్సర్ షీట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆన్సర్ షీట్లో ఏదైనా మీరు కరెక్ట్ ఆన్సరే పెట్టారని మీరు అనిపిస్తుంది, కానీ ఆ రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు, అప్పుడు దాన్ని మీరు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఛాలెంజ్ చేసి మీరు తీసుకోవచ్చు. దాన్ని ఛాలెంజ్ చేసి ఈ బిట్కి ఆన్సరు నేను పెట్టిందే కరెక్ట్, లేదంటే దానికి ఎవిడెన్స్ ఇదిగా అని చెప్పేసి ఛాలెంజ్ చేయొచ్చు. దీని తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అన్నాడు కదా, అంటే అసలైన కీ ఇదే. తర్వాత ఏమవుతుందంటే ఫైనల్ కీ ఇస్తాడు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత మీ రిజల్ట్ అన్నది డిక్లేర్ చేయడం జరుగుతుంది. రిజల్ట్తో పాటే మీరు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఈ వీక్లోనే రిజల్ట్ వచ్చేయచ్చు మీకు. ఎంసెట్ రిజల్ట్ అనేది మీకు ఈ వీక్లో రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది అన్నది కూడా మీకు గ్రూపుల్లో అనేది సెండ్ చేస్తాను, ఆ లింక్ పంపిస్తాను, మీరు అందరూ చెక్ చేసుకోండి. ఓకే, మీరు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సార్ నాకు 80 మార్క్స్ వచ్చాయి ఎంసెట్లో, ప్రస్తుతం రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే 80 మార్క్స్ వచ్చాయని చెప్పేసి కొంచెంమంది అంటున్నారు, కొంచెంమంది 50 వచ్చాయి అంటున్నారు, కొంచెంమంది కరెక్ట్గా 40 వచ్చాయండి నేను క్వాలిఫై అయినట్టేనా అంటున్నారు. చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55 మార్కులు వచ్చినాయి అంటే మీకు రిజల్ట్లో కూడా 55 వస్తాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే జస్ట్ ఇక్కడ మీరు రాసిన ఎగ్జామ్ అందరికీ క్వశ్చన్ పేపర్ ఒకటే ఇవ్వలే. 5 days ఎగ్జామ్ జరిగింది ఎంసెట్. 5 days కూడా రాసే వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ లేదు. కొంచెంమందికి ఈజీగా ఉండొచ్చు, అంటే డైలీ 2 క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి, అంటే 5 into 2 అంటే 10 క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి మొత్తం. అందులో కొన్ని క్వశ్చన్ పేపర్లు కష్టంగా ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్ పేపర్లు కొన్ని బ్యాచ్లకి ఈజీగా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 55 మార్కులు మీ రెస్పాన్స్ షీట్లో 55 మార్కులు వచ్చినట్టయితే మీ పేపర్ ఈజీగా ఉంటే కనుక మీరు రాసిన పేపర్ ఈజీగా ఉంటే కనుక 55 కంటే మార్కులు తగ్గుతాయి రిజల్ట్ వచ్చే టైంకి. ఒకవేళ మీరు రాసిన పేపర్ కష్టంగా ఉంటే కనుక మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఇస్తారు మీకు తెలియదు అదంతా కూడా, మీ 55 కంటే ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. 55 నుంచి 60 మార్కులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఏవైనా బిట్స్ రాంగ్ ఉంటే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిందే ఫైనల్ కాదు, మార్క్స్ పెరగచ్చు తగ్గవచ్చు, మ్యాక్సిమం పెరుగుతాయి, అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. అలాగే 40 మార్క్స్ దగ్గర ఉన్నామంటే మీకు క్వాలిఫై అయినట్టే అంటున్నారు, అంటే మీకు మార్క్స్ పెరిగినాయి అంటే క్వాలిఫై అవుతారు, మార్క్స్ తగ్గాయి అంటే మాత్రం డిస్క్వాలిఫై అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ర్యాంక్ రావాలి. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు కాలేజీ సీట్లు పెట్టుకుంటారు. అంటే కౌన్సిలింగ్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ డేట్స్ ఇచ్చాక మళ్ళీ వీడియోస్ మళ్ళీ ఇది చేసి పంపిస్తాను మీకు. కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి ఏంటనేది. ఆ కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు కాలేజీలో సీట్ వస్తేనే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ వైపు నుంచి స్కాలర్షిప్ వస్తుంది, ఇవన్నీ అమలు అవుతాయి. లేదంటే మాత్రం ఇవేమీ మీకు రావు. ఓకే, నేను డిస్క్వాలిఫై అయ్యానండి. ఇక్కడ నేను డిస్క్వాలిఫై అయ్యాను ఎంసెట్లో, అంటే 40 మార్కులు రావట్లేదు, 30 మార్కులు వచ్చాయి. నేను ఓసీ లేదంటే బీసీ స్టూడెంట్ని. 30 మార్కులు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంక్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓసీ బీసీ స్టూడెంట్స్ నాకు 32 మార్కులు వచ్చాయండి, నేను క్వాలిఫై అవ్వట్లేదు, నా పరిస్థితి ఏంటి? ఇంజనీరింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ మీరు ఏ కాలేజీ అనుకుంటున్నారో ఆ కాలేజీలో సీట్ కొనుక్కోవాలి. మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 ఉందనుకోండి కాలేజీ ఫీజు, ఆ 60,000 లేదంటే ఆ 60,000 కంటే ఎక్కువకో తక్కువకో మాట్లాడుకొని కాలేజీలో మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. అలా 4 years కూడా, 1 సంవత్సరానికే కాదు 4 సంవత్సరాలు కూడా మేనేజ్మెంట్ సీట్కి అమౌంట్ పే చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ సబ్జెక్ట్స్ మార్క్స్ కలిపితే మినిమం 45% ఉంటాయి. ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఇంగ్లీషు కాకుండా గ్రూప్ సబ్జెక్ట్స్ మినిమం 45% ఉండాలి. 45% బిలో ఉంటే మీరు ఎంసెట్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ లేదు, అలాగే మేనేజ్మెంట్ సీట్ కూడా ఎలిజిబిలిటీ లేదు.
45% ఎబో ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇప్పుడు ఈ లోపు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్లస్ ఈ లోపు మీరు ఏ విధంగా రెడీ అవ్వాలి కౌన్సిలింగ్కి అనేది మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటంటే ఖచ్చితంగా మీరు ఆల్రెడీ 50 మార్కులు 45 మార్క్స్ అబో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అవ్వచ్చు కౌన్సిలింగ్కి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఉపయోగపడదు, యూజ్ అవ్వదు. 2023ది ఉపయోగపడదు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోండి కొత్తది. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ ఉండాలి, తర్వాత మీ నేమ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ ఉండాలి, ఒకవేళ ఫాదర్ లేకపోతే ఫస్ట్ మీ మదర్ నేమ్ ఉండాలి, తర్వాత మీ పేరు ఉండాలి, సన్ ఆఫ్ డాటర్ ఆఫ్. ఫస్ట్ మీ పేరు ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ పనిచేయదు, ఎందుకంటే మీకు ఇంకా ఇన్కమ్ లేదు కాబట్టి మీ ఫాదర్ మీద మీరు డిపెండ్ అయ్యారు కాబట్టి ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి 2024ది. లేకపోతే అప్లై చేసుకోండి, ఇప్పుడే అప్లై చేసుకుంటే ఇక మీకు కౌన్సిలింగ్ టైంకి టెన్షన్ పడక్కర్లే. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఫస్ట్ మీ నేమే ఉంటుంది. ఓకే, ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ అంటే కాపు కానీ చౌదరి కానీ బ్రాహ్మణులు కానీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% రిజర్వేషన్ కోసం ఆ సర్టిఫికేట్ అవసరం. ఒకవేళ లేకపోతే మీరు ఇప్పుడే ఈడబ్ల్యూఎస్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. నోటరీ చేయించవలసి ఉంటుంది, దానికి నోటరీ చేయించి ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోండి. అది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతుంది మీకు. మరి ఓసీ స్టూడెంట్స్కి అయితే క్యాస్ట్ అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ సరిపోద్ది. బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ క్యాస్ట్ సరిపోతుంది, ఈడబ్ల్యూఎస్ అవసరం లేదు వాళ్ళకి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ, అలాగే ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్, బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇప్పటికి 2 సర్టిఫికేట్స్ అయ్యాయి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ టీసీ, ఇంటర్ స్టడీ. అలాగే 6th క్లాస్ నుంచి మీరు 6th క్లాస్ నుంచి ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఒరిజినల్ ఉండాలి. మరి నా దగ్గర స్టడీ లేదంటే ఒరిజినల్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, నేను ఎక్కడ పడేస్తాను, లేదంటే స్కూల్లో ఇచ్చేసి కాలేజీలో ఇచ్చానంటే స్టడీ సర్టిఫికేట్స్ అన్నది ఏ స్కూల్ అయినా సరే ఎన్నిసార్లు అన్నా ఇష్యూ చేయొచ్చు, ఇస్తారు. కాబట్టి మీరు ఏ సంవత్సరంలో చదివారో ఆ స్కూల్కి వెళ్ళి అడిగితే అక్కడ స్టడీ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6th క్లాస్ నుంచి స్టడీ ఉండాలి ఇంటర్మీడియట్ వరకుని, అంటే 7 ఇయర్స్ అనమాట, లాస్ట్ 7 ఇయర్స్. ఇన్కమ్, క్యాస్ట్, 10th, ఇంటర్ అండ్ 6th టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీగా ఖచ్చితంగా ఉండవలసిందే. అవి అయిన తర్వాత మీకు ఒకవేళ ఇందులో అన్నిటిలో మీరు చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10th, ఇంటర్, ఇన్కమ్, క్యాస్ట్. 10th, ఇంటర్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, ఇంటి పేరుతో సహా లెటర్లో మార్పులు లేకుండా, అంటే అక్షరాల్లో మార్పులు లేకుండా ఒకే విధంగా ఉండాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది కౌన్సిలింగ్ దగ్గర పడిన తర్వాత చెక్ చేసుకుంటున్నారు, అప్పటికప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అవుద్ది. మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉండదు, అప్పుడు నాట్ క్వాలిఫైడ్ అవుతారు. ఓకే, ఇప్పుడే అవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, ప్రస్తుతానికి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే మీరు కౌన్సిలింగ్కి రెడీగా ఉన్నట్టే. ఓకే, ఏవైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ప్లస్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.